ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప కనికరము క్షేమము ఈ దినమంతే మీకు తోడైండును గాక. యోహాను సువార్త 11వ అధ్యాయం కనుక మనము చదివినట్లయితే అక్కడ మరియ మార్తల యొక్క తమ్ముడు అయిన లాజరు, యవనస్తుడైన లాజరు రోగముతో చనిపోయి పాతిపెట్టబడినప్పుడు యేసు ప్రభువారు బేతనియ గ్రామానికి 4 దినముల తర్వాత వచ్చినట్లుగా మనం చదువుతున్నాం. 4 దినముల తర్వాత యేసు ప్రభువారు వచ్చి చనిపోయిన పాతిపెట్టబడిన లాజరు యొక్క సమాధి వద్దకు వెళ్ళి లాజరు బయటికి రా అని బిగ్గరగా కేక వేయగానే మృతమైపోయిన కుళ్ళిపోయిన లాజరు శరీరము జీవమును పోసుకుని మరలా బయటకు వచ్చినట్లుగా మనం చదువుతున్నాం. కనుక ప్రియ కుమారుడు కుమార్తె, ఈ లాజరు యొక్క వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు మనం గ్రహించవలసింది ఏంటంటే, నీ జీవితంలో కూడా ఏదైనా మృతమైపోయినట్లయితే, నీ జీవితంలో కూడా నేను పొందుకోలేను అని నువ్వు అనుకున్నట్లయితే, ఆ క్షణంలో ఎప్పుడైతే యేసయ్య మృతమైపోయిన నా యొక్క ఆర్థిక పరిస్థితిని, మృతమైపోయిన నా జీవితమును, మృతమయమైపోయిన నా యొక్క ఆరోగ్యమును తిరిగి లేపు ప్రభు అని మనం ఎప్పుడైతే ఆయనను ఆహ్వానిస్తామో నీ జీవితంలోకి, నా జీవితంలోనికి, నీ జీవితంలో ఏది మృతమైపోయినా దానికి జీవమునిచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది అంటూ ఏదీ లేదు. అందుకని నీ జీవితంలో ఒక అద్భుతం కావాలా, ఒక ఆశ్చర్యకారం కావాలా, గొప్ప కార్యాలు నువ్వు చూడాలని ఆశపడుతుంటే మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. కనుక నువ్వు అడిగే బిడ్డగా ఉండాలి, నేర్చుకునే బిడ్డగా ఉండాలి, ఆయన సంఘంలో కనిపెట్టుకునే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే మనం గనక ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం గనక చదివినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. Great and marvelous are thy works, God Lord Almighty, just and true are thy ways, thou king of saints. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క గుణాలు, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క గుణాలను వివరిస్తున్నారు. ఆయన ఎలాంటి వారంట? గొప్ప క్రియలు చేసేవాడు, ఘనమైన క్రియలు చేసేవాడు, కీర్తిని కలిగజేసే దేవుడే అన్నాడు. ఆయన క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి. కనుక నీ జీవితంలో ఏదైనా అద్భుతం కావాలన్నా, ఘనమైన కార్యాలను నువ్వు చూడాలని ఆశపడుతున్నట్లయితే కనుక ఆయన గుణములు ఏవైతే ఉన్నాయో వాటిని నీ నోటితో ప్రతిరోజు పలుకుతూ ఉండాలి. హల్లెలూయా. ఆయన నీ జీవితంలో గొప్ప క్రియలు చేయాలన్నా, ఘనమైన క్రియలు చేయాలన్నా నువ్వేమన్నాలంటే, ప్రభువా నువ్వు ఘనమైన కార్యములు చేసేవాడు, గొప్ప కార్యములు చేసేవాడు, మృతులను సజీవులుగా చే దేవుడువు, మృతమైపోయిన ప్రతి దానికి జీవమునిచ్చే దేవుడువు, కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి ఇచ్చే దేవుడువు, ఆరోగ్యమునిచ్చే దేవుడు. కనుక నా జీవితంలో కొన్ని కొదువై ఉన్నాయి ప్రభువా, నా జీవితంలో ఘనహీనుడిగా ఉన్నాను, నాకు ఘనత కావాలి ప్రభువా, నా చాలని నా జీవితము సమృద్ధిగా మార్చబడాలి ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుడు నీ జీవితంలో మృతమైపోయిన దానిని, ఏదైతే ఘనతను నువ్వు కోల్పోయావో వాటన్నిటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా వాటన్నిటిని ఇవ్వాలంటే ఆయన యొక్క గుణాలను మనము ఎత్తిపట్టి పలకాలి. హల్లెలూయా. అందుకనే చూడండి ప్రియులారా, మనం ఎప్పుడైనా మన గృహాల్లో మనము వేరే బంధువుల్లో, రక్త సంబంధికుల్లో కానీ మనకు ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉన్నా, సంఘంలో కనుక సహాయం చేసేవాళ్ళు ఉన్నా, మనం ఎప్పుడు కూడా వారి గురించి, వారి యొక్క గుణాలను గురించి మనం వివరిస్తూ ఉంటాం. ఎందుకు వారి గుణాల గురించి మనం వివరిస్తున్నామంటే వారి జీవితము గొప్ప సాక్ష్యముగా ఉన్నది కనుక. అలాగే నీవు కూడా యేసయ్య జీవితంలో, యేసయ్య యొక్క జీవితంలో ఉన్న యొక్క గుణాలను, యేసయ్యలో ఉన్న యొక్క గుణాలను నువ్వు ఎప్పుడైతే ఎత్తి పలుకుతావో ఆయనకు సాక్ష్యం రాదు, కానీ నీ జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటావు. ఆమేన్. ఈ మాట వింటున్నా మీరు ధన్యులు. కనుక ఈ రోజు నుంచి మీరు ప్రకటన గ్రంథం 15:3 వచనంలో రాయబడినట్లుగా, ప్రభువా నువ్వు ఘనమైన క్రియలు చేయవాడు, గొప్ప క్రియలు చేయవాడు, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు, యుగ యుగములకు నీవే దేవుడు, నీ క్రియలు న్యాయమైనవి, నా జీవితంలో న్యాయం చేయు ప్రభువా, నేను అన్యాయమైపోతున్నాను, అన్ని విషయాల్లో నన్ను అందరూ అన్యాయం చేస్తున్నారు ప్రభువా, నువ్వు న్యాయం చేయవాడు కనుక నాకు న్యాయం చేయు, యుగ యుగములకు రాజా, నా జీవితమునకు నీవే ప్రభుడవు, నీవే రాజువు, నా జీవితమును కట్టు ప్రభువా, ఘనహీనమైన నా జీవితాన్ని ఘనపరచు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ఆయన గుణాలను ఎత్తిపట్టి మాట్లాడి పలుకుతావో తద్వారా నీ జీవితము ఘనమయంగా మార్చబడుతుంది. గొప్ప కార్యాలు చూస్తావు, గొప్ప అద్భుతాలు చూస్తావు, గొప్ప ఆశ్చర్య కార్యాలు చూస్తావు, తద్వారా నీ జీవితం అనేక మందికి సాక్ష్యంగా ఉంటుంది. కనుక దేవుడు ఏ కార్యము చేసినా నిన్ను అనేకులము ఎదుట గనులుగా చేయాలని ఆశపడుతున్నాడు. కనుక నువ్వు గనుడిగా ఉండాలన్నా, ఘనత పొందుకోవాలన్నా, కృంగిపోయిన నీ పరిస్థితిని మరలా తిరిగి కట్టుకోవాలన్నా యేసయ్యను నీ జీవితంలోకి ఆహ్వానించాలి. కనుక ప్రియ కుమారుడు కుమార్తె, ఈ యొక్క వాక్యం వింటున్న నువ్వు ఇంకా యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదా? ఈ దినమే
ఆ రక్షణ దినము గనుక ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించు. నీవే ప్రభువా, నీవే నిజమైన దేవుడు అని నేను అంగీకరిస్తున్నాను ప్రభువా, నేను నమ్ముతున్నాను ప్రభువా అని నువ్వు నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆయన నీకు దేవుడిగా ఉంటాడు. హల్లెలూయా. ఆయనని ఎప్పుడైతే నువ్వు దేవుడిగా ఉంటావో నీ జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఎందుకంటే ఆయన ఘనమైన కార్యాలు చేసేవాడు కనుక నీ జీవితంలో ఘనమైన కార్యాలు, నీ జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ఇంకా నీ శత్రువులు కూడా ఆశ్చర్యపోయే రీతిగా గొప్ప ఆశ్చర్య క్రియలు చేస్తాడు. కనుక అలాంటి క్రియలు పొందుకోవాలంటే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించు. కనుక ఈ వాక్యం వింటున్నాం, నీవు జీవితంలో, నా జీవితంలో గొప్ప క్రియలు జరగాలని, ఘనమైన క్రియలు జరగాలని మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. తద్వారా మన జీవితాలను ఆశీర్వాదంగా మలుచుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆరాధనకర్త పరిశుద్ధాత్మదేవ, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేలకొలది వందనం చెల్లిస్తున్నాను ప్రభా. నువ్వు ఘనమైన కార్యాలు చేసేవాడు ప్రభా, ఆశ్చర్య కార్యములు చేసేవాడు, మృతమైన దానికి జీవమునిచ్చే దేవుడు ప్రభా. కుళ్ళిన లాజరు శరీరంలో ప్రభా ఒక మాటతో జీవమునిచ్చిన దేవా, మా జీవితంలో ఏదైతే మృతమైపోయిందో యేసుక్రీస్తు నామమున దానికి జీవం కలుగును గాక. మా ఆర్థిక పరిస్థితి ప్రభా నైనా మృతమైపోయింది ప్రభా. నైనా మేము అవమానములు గుండా వెళ్తున్నాం ప్రభా, అవమానములన్నీ కొట్టివేయబడును గాక. ఇదిగో నేను ఈ ప్రార్థనలు ఏకీభవించిన ఏ బిడ్డ జీవితంలో అయితే అవమానములు ఉన్నాయి ప్రభా, అవమానములన్నీ కొట్టివేయబడి, నిందలన్నీ కొట్టివేయబడి గనులుగా మార్చబడుదురు గాక. దేవా, నీ ఘనమైన క్రియలు, ఆశ్చర్యకరమైన నీ కార్యములు వారందరి జీవితంలో జరుగును గాక, మా జీవితంలో జరుగును గాక, సంఘములో జరుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. నీవే యుగయుగములకు రాజువు కనుక ప్రభువులకు ప్రభువా మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి దేవా. నేను ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. నేను నా జీవితము అయిపోయింది అని అనుకుంటున్న వారి యొక్క జీవితాలు తిరిగి కట్టబడును గాక. గొప్ప ఆశ్చర్యకార్యము వారి ఆరోగ్య విషయంలో కలుగును గాక. ఎవరు అయితే గర్భఫలమును ఎంతవరకు పొందుకోలేదో యేసుక్రీస్తు నామమున వారికి గర్భములు ఫలించును గాక. నైనా వారి జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం జరుగును గాక. ఇదిగో ప్రభా, ఆశను వదులుకున్నారు మార్తా మరియ, కానీ నువ్వు ఒక మాట ద్వారానే ప్రభా వారి ఆశ చిగురించింది, గొప్ప సాక్ష్యమును పొందుకున్నారు. అదే రీతిగా గర్భఫలం విషయము, ఉద్యోగం విషయమై, వివాహ విషయమై, నేను ఇంకా దేని విషయమై, బిజినెస్ల విషయమై ఎవరైతే ఆశపడుతున్నారో ప్రభా గొప్ప ఘనమైన క్రియ వారి జీవితంలో జరుగును గాక. గొప్ప సాక్ష్యము వారి నోటి నుండి బయటకు వచ్చిన గాక. ప్రపంచమంతా నేను ఆ సాక్ష్యమును, ఆ గొప్ప కార్యమును గురించి నేను చెప్పుకుందురు గాక. తద్వారా నీ నామమునకు ఘనత కలుగును గాక. అలాంటి గొప్ప కార్యాలు మా అందరి జీవితంలో జరిగించినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులని అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక, ఆమేన్. గనుక ప్రియ కుమారుడు, కుమార్తె, ఏదైతే నీ జీవితంలో ఆశ్చర్యకార్యం విషయమై, అద్భుతమైన విషయమై ఎదురు చూస్తున్నావో అది ఈ యొక్క సెప్టెంబర్ మాసం ముగియక ముందే నీ జీవితంలో గొప్ప ఆశ్చర్యకార్యములు చూచుదుగాక, గొప్ప ఘనమైన క్రియలు చూచుదుగాక. ఎందుకు నువ్వు చూస్తావంటే నీవు నేను ఆరాధించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, కీర్తిని కలిగజేసే దేవుడు కనుక అలాంటి క్రియలు మనం పొందుకుందాము గాక. నీ బిడ్డలు, నా బిడ్డలు, సంఘ బిడ్డలందరూ గొప్ప ఆశ్చర్యకార్యములు ఈ వారంలో చూచుదురుగాక. నీ జీవితము కట్టబడును గాక. ఆర్థికంగా చితికిపోయిన నీ జీవితము ఆశ్చర్యకరంగా కట్టబడును గాక. అప్పులతో, వివిధమైన బాధలతో బాధపడుతున్న నీవు, ఆత్మహత్య తలంపులతో ఉన్న నీవు బయటకు వచ్చేదోగాక. ఇలాంటి అద్భుతాలు నీ జీవితంలో, నా జీవితంలో జరుగును గాక. అనారోగ్యంతో ఉన్న నీవు ఆరోగ్యము కలుగును గాక. ఇదే మనం బయటకు వెళ్తున్న నీవు, లోపలికి వస్తున్న నువ్వు క్షేమము కలుగును గాక. నీ చేతి పని దీవించబడును గాక. నీ బిడ్డలు, నా బిడ్డలు, సంఘం యొక్క అందరి బిడ్డలు దేశం యొక్క ఉన్నత స్థానాల్లో ఉందురుగాక. ఆకస్మిక మరణములు ఆగిపోవును గాక. అనేకులకు అప్పిచ్చే బిడ్డలుగా ఉందముగాక. అందరికీ వందనాలు. షాలోమ్.